భారత రాజ్యాంగంలోని ఈ కింది ఆర్టికల్ను అనుసరించి విద్యా హక్కు చట్టం అమలు అయింది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ప్రశ్న మరోసారి, భారత రాజ్యాంగంలోని ఈ కింది ఆర్టికల్ను అనుసరించి విద్యా హక్కు చట్టం అమలు అయింది. ఆన్సర్ ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A అనుసరించి విద్యా హక్కు చట్టం అమలు అయింది. NEP 2020 క్రింది వానిని ప్రోత్సహిస్తుంది. NEP 2020 క్రింది దానిని ప్రోత్సహిస్తుంది. ర్యాంకుల కోసం మూల్యాంకనం, అభ్యసన కోసం మూల్యాంకనం, ఎంపికల కోసం మూల్యాంకనం, పోటీ కోసం మూల్యాంకనం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం కోసం మూల్యాంకనం. అభ్యసనం కోసం మూల్యాంకనం. వ్యక్తిలో ఒకే సమయంలో ఒక ఆకర్షణ మరియు ఒక వికర్షణ ఎదురైన సందర్భంలో కలిగే సంఘర్షణ ఎటువంటిది? ప్రశ్న మరోసారి, వ్యక్తిలో ఒకే సమయంలో ఒక ఆకర్షణ మరియు ఒక వికర్షణ ఎదురైన సందర్భంలో కలిగే సంఘర్షణ ఎటువంటిది? ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ. ఆన్సర్ తెలిసిన వాళ్ళ కమెంట్ ప్లీజ్. ఆన్సర్ ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ 3 అండి. వ్యక్తిలో ఒకే సమయంలో ఒక ఆకర్షణ మరియు ఒక వికర్షణ ఎదురైన సందర్భంలో కలిగే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. డానియల్ గోల్మన్ ప్రకారం కింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞ యొక్క అంశం కానిది ఏది? ప్రశ్న మరోసారి, డానియల్ గోల్మన్ ప్రకారం కింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞ యొక్క అంశం కానిది? ఆప్షన్ 1 స్వీయ అవగాహన, ఆప్షన్ 2 సాంఘిక అవగాహన, ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక నమ్యత, ఆప్షన్ 4 స్వీయ నియంత్రణ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ ప్లీజ్. ఆన్సర్ ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక నమ్యత. సంజ్ఞానాత్మక నమ్యత. పియాజే ప్రకారం పిల్లవాడిలో ఈ దశలో వస్తు శాశ్వతత్వం భావన కనబడదు. ప్రశ్న మరోసారి, పియాజే ప్రకారం పిల్లవాడిలో ఏ దశలో వస్తు శాశ్వతత్వం భావన కనబడదు? ఆప్షన్ 1 సంవేదన చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ ప్లీజ్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, సంవేదన చాలక దశ. సంవేదన చాలక దశలో వస్తు శాశ్వత భావన కనపడదు. నెక్స్ట్ క్వశ్చన్. పరిశోధకుడు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ నుండి వచ్చిన ఫలితాలను మరియు వెస్లర్ శాబ్దిక ఉపపరీక్ష నుండి వచ్చిన ఫలితాలను పోల్చినప్పుడు ఈ కలయికలో ప్రజ్ఞ యొక్క ఏ అంశమును మూల్యాంకనం చేయగలడు? ప్రశ్న మరోసారి, పరిశోధకుడు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అశాబ్దిక పరీక్ష నుండి వచ్చిన ఫలితాలను మరియు వెస్లర్ శాబ్దిక ఉపపరీక్షల నుండి వచ్చిన ఫలితాలను పోల్చినప్పుడు ఏ కలయికలో ప్రజ్ఞ యొక్క ఈ అంశాన్ని మూల్యాంకనం చేయగలడు? ఆప్షన్స్ 1 భావోద్వేగ ప్రజ్ఞ, సాంస్కృతిక ప్రజ్ఞ, ప్రజ్ఞ యొక్క సాధారణ జీకారకం, స్వతంత్ర అభ్యసన శైలులు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞ యొక్క సాధారణ జీకారకం. ప్రజ్ఞ యొక్క సాధారణ కారకం. నెక్స్ట్ క్వశ్చన్.
కింది వాటిలో పెరుగుదల వికాసానికి సంబంధించి సరైన వ్యాఖ్య. క్రింది వాటిలో పెరుగుదల మరియు వికాసానికి సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏంటి? ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలోని ఒక భాగం. ఆప్షన్ 2 వికాసం పెరుగుదలలో ఒక భాగం. ఆప్షన్ 3 పెరిగిన వ్యక్తి ఖచ్చితంగా వికాసవంతుడవుతాడు. ఆప్షన్ 4 పెరుగుదల మరియు వికాసం స్వయం ప్రతిపత్తి కలవి. ఈ ప్రశ్నకి చాలా మందికి సమాధానం తెలుసని అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. రైట్ మార్క్ పెట్టుకోండి. ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలోని ఒక భాగం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వయస్సు పిల్లల కొరకు బాలవాటిక ఉద్దేశించబడినది? ఏ వయసు పిల్లల కొరకు బాలవాటికను ఉద్దేశించబడినది? ఆప్షన్ 1 5 సంవత్సరముల వయస్సులోపు పిల్లల కొరకు. ఆప్షన్ 2 5 సంవత్సరముల వయస్సు తరువాత పిల్లల కొరకు. ఆప్షన్ 3 6 సంవత్సరముల నుండి 11 సంవత్సరముల వరకు. ఆప్షన్ 4 3 సంవత్సరముల నుండి 5 సంవత్సరముల వరకు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 5 సంవత్సరముల వయస్సులోపు పిల్లల కొరకు ఉద్దేశించబడినవి బాలవాటిక. నెక్స్ట్ క్వశ్చన్. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలు. ప్రశ్న మరోసారి. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలు ఎలా ఉంటారు? సమస్యలను స్వయంగా ఎదుర్కోగలుగుతారు, స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు, ఎక్కువ స్వావలంబన కలిగి ఉంటారు, బహిరంగ అవిధేయతను చూపిస్తారు. ఆన్సర్ బహిరంగ అవిధేయతను చూపిస్తారు. బహిరంగ అవిధేయతను చూపిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఫెయిల్ అవ్వడానికి అధ్యాపకులే కారణం అని చెప్పడం ఏ రక్షక తంత్రం? ప్రశ్న మరోసారి. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఫెయిల్ అవ్వడానికి అధ్యాపకులే కారణం అని చెప్పడం ఏ రక్షక తంత్రం? అంటే తన తప్పు ఉందని తనకు తెలిసినా దాన్ని సమర్థించుకొని ఎదుటి వ్యక్తి పైన తప్పును తోసేయడం. ఇది ఎటువంటి రక్షక తంత్రం? ఆప్షన్ 3 ప్రక్షేపణం. ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి ఆధార్ నంబరు చెప్పిన వెంటనే 1 లేదా 2 క్షణాలలో తిరిగి ఆ సంఖ్యను తప్పు లేకుండా చెబితే అతనిలో ఉండే స్మృతి ఎటువంటిది? ప్రశ్న మరోసారి. విద్యార్థి ఆధార్ నంబరు చెప్పిన వెంటనే 1 లేదా 2 క్షణాలలో తిరిగి ఆ సంఖ్యను తప్పు లేకుండా చెబితే అతనిలో ఉండే స్మృతి ఎటువంటిది? ఆప్షన్స్: తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, సంవేదన స్మృతి, సంసర్గ స్మృతి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 సంవేదన స్మృతి. సంవేదన స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. అన్యు విద్యార్థి కేంద్రీకృతమైన బోధనా విధాన వర్గాన్ని గుర్తించుము. అన్యు విద్యార్థి కేంద్రీకృతమైన బోధనా విధాన వర్గాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 ప్రత్యక్ష ఆదేశాలు, గారీ ప్రణాళిక, మోరిసన్ ప్రణాళిక. ఆప్షన్ 2 విన్నెట్నా ప్రణాళిక, గ్రేడు రహిత పాఠశాల పద్ధతి, డాల్టన్ ప్రణాళిక. ఆప్షన్ 3 ప్రాజెక్టు పద్ధతి, గారీ ప్రణాళిక, బట్టి అభ్యసన. ఆప్షన్ 4 డ్రిల్ మరియు సాధన, డాల్టన్ ప్రణాళిక, గారీ ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ 2 విన్నెట్నా ప్రణాళిక, గ్రేడు రహిత పాఠశాల పద్ధతి, డాల్టన్ ప్రణాళిక. విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. నెక్స్ట్ ప్రశ్న. 6 థింకింగ్ హార్ట్స్
దీనిని పెంపొందించుటకు దోహదపడుతుంది. 6 థింకింగ్ హార్ట్స్ అనేది దేనిని పెంచుటకు దోహదపడుతుంది? ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత. సృజనాత్మకత. అకాడమిక్ పేపర్లు, ప్రాజెక్టులు లేదా నికషలను గ్రేడింగ్ చేయడం లేదా స్కోర్ చేయడం కోసం నిర్దిష్ట ప్రమాణాలను జాబితా చేసే గైడ్ ఏంటి? ప్రశ్న మరోసారి. అకాడమిక్ పేపర్లు, ప్రాజెక్టులు లేదా నికషలను గ్రేడింగ్ చేయడం లేదా స్కోర్ చేయడం కోసం నిర్దిష్ట ప్రమాణాలను జాబితా చేసే గైడ్ ఏంటి? ఆప్షన్ 1 చెక్ లిస్ట్, ఆప్షన్ 2 రూబ్రిక్, ఆప్షన్ 3 సాంఘికమితి, ఆప్షన్ 4 నిర్ధారణ మూల్యాంకనం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 రూబ్రిక్. రూబ్రిక్. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ సహజ సామర్థ్యం పరీక్షమాల జిఏటిబి పరీక్ష నిర్వహణకు పట్టు సమయం సుమారుగా గంటలలో ఎంత? సాధారణ సహజ సామర్థ్యం పరీక్షమాల జిఏటిబి పరీక్ష నిర్వహణకు పట్టు సమయం ఎంత గంటలలో ఉంటుంది? The time taken to conduct general aptitude test, battery GATB test, approximately in hours. Answer option 3 9 గంటలు. 9 గంటలు, సుమారుగా 9 గంటల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. గ్లాస్ ఫీల్డ్ 1995, మేయర్ 1996, జాన్సన్ 1991 మరియు ఎలిజబెత్ మూర్తి వీరు. గ్లాస్ఫీల్డ్, మేయర్, జాన్సన్ మరియు ఎలిజబెత్ మూర్తి వీరు ఎవరు? ఆప్షన్ 1 ప్రకృతివాదులు, ఆప్షన్ 2 నిర్మాణాత్మకవాదులు, ఆప్షన్ 3 ప్రవర్తనవాదులు, ఆప్షన్ 4 వ్యవహారిక సత్తావాదులు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్మాణాత్మకవాదులు. కన్స్ట్రక్టివిస్ట్స్ నిర్మాణాత్మకవాదులు. నెక్స్ట్ ప్రశ్న. వృత్యంతర శిక్షణ కార్యక్రమాల తరువాత అనుకున్న లక్ష్యాలు ఎంత మేరకు నెరవేరాయో తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం ఏంటి? వృత్యంతర శిక్షణ కార్యక్రమాల తరువాత అనుకున్న లక్ష్యాలు ఎంత మేరకు నెరవేరాయో తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం ఏంటి? ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ 3 సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 4 కార్యక్రమ మూల్యాంకనం. ఆన్సర్ ఆప్షన్ 4 కార్యక్రమ మూల్యాంకనం. కార్యక్రమ మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. ఓపెన్ కోర్సులకు మూక్ అని పేరు పెట్టిన వారు ఎవరు? ఓపెన్ కోర్సులకు మూక్ MOOC అను పేరు పెట్టిన వారు. ఆప్షన్ 1 డేవ్ కార్మియర్, ఆప్షన్ 2 ఎడ్వర్డో సావేరియా, ఆప్షన్ 3 ఇవాన్ విలియమ్స్, ఆప్షన్ 4 జాక్ డోర్సీ. ఆన్సర్ ఆప్షన్ 1 డేవ్ కార్మియర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైన సమాధానమును గుర్తించండి. UNIX ఒక బహుళ పనులు చేయగల ఆపరేటింగ్ వ్యవస్థ. ఆప్షన్ 2 నోవెల్ ఒక రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆప్షన్ 3 SQL ఒక వర్చువల్ మెషిన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆన్సర్ ఆప్షన్ 3 A, C. యునిక్స్ ఒక బహుళ పనులు చేయగల ఆపరేటింగ్ వ్యవస్థ. SQL ఒక వర్చువల్ మెషిన్ ఆపరేటింగ్ సిస్టమ్.
నెక్స్ట్ క్వశ్చన్. దత్తాంశ పౌనపున్యాల మొత్తం n లో తృతీయ చతుర్థాంశక విలువ యొక్క శాతం. ఆన్సర్ ఆప్షన్ 4 75%. 75%. ఇప్పుడు తెలుగులోకి వెళ్దాం. శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశం శిల్పకళా నిలయం. గాథా సప్తశతిలో గౌరీ, గణపతి, ఇంద్రాది దేవతల ఆలయాలు ప్రస్తావన ఉంది. శాతవాహనుల కాలానికి చెందిన శిల్పం కేవలం బౌద్ధ నిర్మాణాలకు చెందిందే. బౌద్ధ నిర్మాణాలలో ముఖ్యం స్తూప, చైత్య, విహారాలు. బుద్ధుని శరీర అవశేషంపై గాని, ప్రసిద్ధ బౌద్ధాచార్యుని శరీర అవశేషంపై గాని నిర్మించిన స్మారక చిహ్నాన్ని స్తూపం అంటారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, వాటిని చూద్దాం. పై గద్యం ఆధారంగా కింది వానిలో సరైనది. ఆప్షన్ 1 శాతవాహనుల కాలానికి చెందిన శిల్పం బౌద్ధ నిర్మాణాలకు చెందనిది. ఆప్షన్ 2 ఇంద్రాది దేవతల ఆలయాల ప్రస్తావన బృహత్ కథలో కలదు. ఆప్షన్ 3 బౌద్ధ నిర్మాణాలలో స్తూప, చైత్య, విహారాలు ముఖ్యమైనవి. ఆప్షన్ 4 బుద్ధుని శరీర అవశేషంపై నిర్మించిన స్మారక చిహ్నాన్ని విహారం అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 బౌద్ధ నిర్మాణాలలో స్తూప, చైత్య, విహారాలు ముఖ్యమైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ గద్యాన్ని మీరు మ్యూట్లో పెట్టుకుని చదువుకోండి. ప్రశ్న అడుగుతాం. పై గద్యం ఆధారంగా అసత్యం ఏంటి? ఆప్షన్ 1 బోయి భీమన్న దీప సభను రచించారు. ఆప్షన్ 2 దీప సభలో దీపాలన్నీ పరంజ్యోతి అంశలే అని చెప్పారు. ఆప్షన్ 4 పుట్టపర్తి వారి చకోర సందేశం సందేశ కావ్యం. ఆప్షన్ 4 ప్రబంధం కావ్యంలో యుద్ధ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 పుట్టపర్తి వారి చకోర సందేశం సందేశ కావ్యం. నెక్స్ట్ ప్రశ్న. పాలుగారెడు రాయంచ ప్రక్కలోన క్రోర నారాచ మెరీతి గృచ్చినావు నిండు జాబిల్లి మెత్తని గుండెలోన కుటిల విషదంష్ట్ర రాహపు గుచ్చినట్లు. పై పద్యంలో బాణాన్ని కవి దేనితో పోల్చాడు? ఆప్షన్ 1 రాహువు కత్తితో. ఆప్షన్ 2 రాహువు కోరతో. ఆప్షన్ 3 రాహువు దృష్టితో. ఆప్షన్ 4 రాహువు గ్రహణంతో. ఆన్సర్ ఆప్షన్ 2 రాహువు కోరతో. నెక్స్ట్ క్వశ్చన్. దేశ వైశాల్య మర్ద సిద్ధికిని మూల మిల యొకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరిగోరు ననునొసంగి ప్రబల చేసిన నర్త ధర్మములు పెరుగు. పై పద్యం ఆధారంగా ధర్మార్థాలు సిద్ధించాలంటే ఏమి చేయాలి? ఆప్షన్ 1 చెరువులు, కాలువలను మూసివేయించాలి. ఆప్షన్ 2 ధనికులపై ఎక్కువ పన్నులు వేయాలి. ఆప్షన్ 3 పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించాలి. ఆప్షన్ 4 పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆన్సర్ ఆప్షన్ 4 పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి. నెక్స్ట్ క్వశ్చన్. నీతియే మూలము విద్యకు నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకమున్. ఈ పద్య పాదాలు రచించిన కవి? ఆప్షన్స్. ఆన్సర్ ఏటుకూరి వెంకట నరసయ్య. ఏటుకూరి వెంకట నరసయ్య. నెక్స్ట్ క్వశ్చన్. తోలుబొమ్మలాట గురించి సత్యాలు.
ఆ ప్రదర్శన నాట రంగంతో ప్రారంభిస్తారు. ప్రదర్శన చక్రవాక రాగంతో ప్రారంభిస్తారు. ప్రదర్శనలో నవ్వించేవాడిని కేతిగాడు అంటారు. కేతిగాడికే జుట్టు పోలిగాడు అని పేరు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆ ఈ ఈ 3 కరెక్ట్ ఆన్సర్స్. ఆ ప్రదర్శన నాట నాట రాగంతో ప్రారంభిస్తారు. ప్రదర్శనలో నవ్వించేవాడిని కేతిగాడు అంటారు. కేతిగాడికే జుట్టు పోలిగాడు అని పేరు. నెక్స్ట్ క్వశ్చన్. రావూరి భరద్వాజ గారి రచనలు. రావూరి భరద్వాజ గారి రచనలు. ఆన్సర్ అపరిచితులు, కథాసాగరం. అపరిచితులు, కథాసాగరం. నెక్స్ట్ క్వశ్చన్. దేవులపల్లి మేలిమలుపు రచనకు ఎంచుకున్న ఇతివృత్తం ఏంటి? దేవులపల్లి వారి మేలిమలుపుకి ఎంచుకున్న ఇతివృత్తం ఏంటి? ఆత్మస్థైర్యం, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, మానవ విలువలు. ఆన్సర్ ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం. నెక్స్ట్ పేరు. గంగా తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా, చెయ్యదుగాక చెయ్యదు అని యత పాఠంలో అన్నది ఎవరు? గంగా తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా, చెయ్యదుగాక చెయ్యదు అని యథ పాఠంలో అన్నది ఎవరు? ఆప్షన్ 1 గంగన్న, 2 పోలమ్మ, 3 నరసమ్మ, 4 ఎల్లమ్మ. ఆన్సర్ 2 పోలమ్మ. పోలమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. కసవు పిరి అనే అర్థం వచ్చే పదం. కసవు పిరి అనే అర్థం వచ్చే పదం. ఆప్షన్ 1 వెంబర, 2 వెంగలి, 3 వెంట, 4 వెంటి. ఆన్సర్ వెంటి. వెంటి. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వమును ధరించున్నది అనే ఉత్పత్తార్థం కలిగిన పదం. విశ్వమును ధరించున్నది అనే ఉత్పత్తార్థం కలిగిన పదం ఏంటి? ఆన్సర్ ధరిత్రి. ధరిత్రి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. బొట్టెకు ప్రకృతి పుత్రుడు, పశువుకు వికృతి పశువు, పృథ్వీకి వికృతి నేల, కైకి ప్రకృతి కవి. ఆన్సర్ ఆప్షన్ 3 అ ఆ ఇ. బొట్టెకు ప్రకృతి పుత్రుడు, పశువుకి వికృతి పశువు, కైకి ప్రకృతి కవి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఆ వడ్లు కందులు నిత్య బహువచనాలు. ఆ ఇత్తడి ఇనుము కంచు నిత్వైక వచనాలు. ఈ అందరూ అనే పదం నిత్య ఏకవచనం. ఈ తెలుపు నలుపు నిత్య బహువచనాలు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఆప్షన్ 1 రైట్ మార్క్. లు మాత్రమే సరైనవి. వడ్లు కందులు నిత్య బహువచనాలు, ఇత్తడి ఇనుము కంచు నిత్యైక వచనాలు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీ కంఠంబుగా నారసింహుల కరుణ నీ కథా ప్రారంభం ఏర్పరించదన్ అని కావ్యారంభము చేసినది ఎవరు? ఆన్సర్ తరిగొండ వెంగమాంబ. కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. విశ్వహిత చరిత్ర వినరమిత్ర, మంజులములు గాని మాటలు నిలవవు, శృతిని అలంకరించి మతి వసించు, మధుర భాషితములు మాణిక్యముల ఓలే. ఆన్సర్ 2 ఈ. మొదటగా ఈ మధుర భాషితములు మాణిక్యముల ఓలే. నెక్స్ట్ ఆ మంజులములు గాని మాటలు నిలవవు. నెక్స్ట్ ఈ శృతిని అలంకరించి మతి వసించు. నెక్స్ట్ ఆ విశ్వహిత చరిత్ర వినరమిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది,
ఈ పొడుపుకు విడుపు ఏంటి? ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఈ పొడుపుకి విడుపు ఏంటి? ఆన్సర్ నత్త. నత్త ఆప్షన్ 4. పడమటి కొండ కోన కొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలోని అలంకారం. పడమటి కొండ కోన కొమ్ము మీది బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలోని అలంకారం ఉపమా అలంకారం. ఉపమా అలంకారం పోల్చుతున్నారు కాబట్టి ఉపమా అలంకారం. నెక్స్ట్, ప్రక్రియలు సంబంధిత పాఠాలతో జతపరచండి. ఆ సందేశం, ఆ సమదృష్టి, ఈ కళా వారసత్వం, ఈ ఆతిథ్యం. యా ఇతిహాసం, రా ఖండకావ్యం, లా గజల్, వ వ్యాసం. ఆన్సర్ ఆప్షన్ 3. ఆకి సందేశం, రా ఖండకావ్యం. సందేశం ఖండకావ్యం. నెక్స్ట్, సమదృష్టి. సమదృష్టి, లా గజల్. సమదృష్టి గజల్. కళా వారసత్వం. కళా వారసత్వం. వ్యాసం, ఆతిథ్యం. ఆతిథ్యం, ఇతిహాసం.